హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఉపవాసాలు ఎందుకు పాటించాలి? భారతీయ సంప్రదాయంలో ఉపవాసాలకు ఎంతో ప్రాముఖ్యాన్ని ఇవ్వడం జరిగింది. మనం అన్ని పురాణాలు మరియు ఇతిహాసాల ఆత్మజ్ఞానం కలగడానికి ఉపవాసాన్ని ఓ సాధనంగా సూచించాయి. పద్మపురాణం, విష్ణు పురాణం, భాగవతం మొదలైనవి ఏకాదశి వ్రతంలో ఉపవాసాన్ని ఒకానొక రోజు చేయాలని పాటించే ఉపవాసం ఎంతో శుభప్రదమని చెప్పినాయి. తిండి మానేసి కూర్చోవడమే ఉపవాసం అనుకోవడం పొరపాటండి. ఉపవాసంతో కూడిన భగవద్ధ్యానం సంపూర్ణ ఉపవాసంగా భావించవచ్చు కదండి. మనసు దుష్ట తలంపుల నుండి మరియు ప్రాపంచిక ఆందోళన నుండి విడివడి వండటం అవసరం. ఉపవాసం దీక్షలో మానసిక శుద్ధత్వం ఓ నియమంగా చెప్పబడింది. అలా మానసిక పారిశుద్ధత, భక్తితో కూడిన ధ్యానం లేకుంటే ఉపవాసం అంటే తిండి లేక అలమటించడమే అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఏకాదశి రోజులలో నెలకు 2 రోజులు పూర్తి ఉపవాసాన్ని పాటించాల్సిందిగా చెప్పడం జరిగింది. అలాగే షష్ఠి రోజులలో నెలకు 2 సార్లు రోజులో కొంత భాగం ఉపవాసం పాటించాల్సిందిగా తెలుపబడింది. ఈ రోజులలో ఉపవాసాన్ని పాటించడం వల్ల భగవంతుడి కృపను నిస్సందేహంగా పొందవచ్చు. ఆధునిక సైన్స్ ప్రకారం ఉపవాసం శరీరానికి మరియు మనసుకు ఎంతో ప్రయోజనకారి. ప్రార్థనలు, ధ్యానం మరియు శుభకరమైన మంచి ఆలోచన మనస్సును చైతన్యవంతం చేసి ఏకాగ్రత మరియు ఆత్మస్థైర్యమే ఆత్మస్థైర్యమనే శక్తిని పెంచుతాయి. శరీరాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నట్లయితే ఉపవాసం రక్తాన్ని మరియు జీర్ణ వ్యవస్థని శుద్ధి చేస్తుంది. అంతే. ఎప్పుడు కడుపు నిండా తిండి ఉంటే ప్రేగులు ఎప్పుడూ నిండుగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థకు కాస్త విరామం కలిగించడం కోసం ఉపవాసాలు ఎంతో సహకరిస్తాయి. అలా శరీరానికి శుద్ధి కూడా ఉపవాసం కలిగిస్తుంది. అలా శరీరంలో అవసరానికి మించి ఉన్న కొవ్వు మరియు ఇతరాల ఉపవాసాల వల్ల తొలగిపోతాయి. ఇలా అనేక విధాలుగా ఉపవాసం దీక్షలు శరీరానికి మరియు మనస్సుకి ఎంతో క్షేమం కలిగిస్తాయి. అంటే ఉపవాసం కేవలం శరీరానికి మాత్రమే కాదు, మరియు మనస్సుకు కూడా ఎంతో క్షేమం కలిగిస్తాయి. అర్థమైందా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. For more videos, please like and subscribe. Thank you.